పీతల కూర ఇష్టం ఉంటే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇదే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. రుచికి తగ్గ కారం, ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసాక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి క్లీన్ చేసుకున్న పీతల్ని కూడా వేసుకొని మొత్తం అంతా మసాలాలు పీతలకి పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కూరని ఉడకనివ్వాలి. ఈ విధంగా కూర ఉడుకుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కూర దగ్గరగా ఉడుకుతున్నప్పుడు లాస్ట్ లో మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను పచ్చి మసాలా వేసాను కదా, ఈ ప్లేస్ లో గరం మసాలా వేసుకోవచ్చు. లాస్ట్ లో కొత్తిమీర పైనుండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీని డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. లింక్ అయితే మన ఇన్స్టా బయోలో ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం పేజ్ ని ఫాలో చేసేయండి.